శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించి దాన్ని తెచ్చినందుకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడు దావీదు తన కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుణ్ణి సన్నతించడం మానవ జీవితంలో ఒక గొప్ప వరం. అనగా దేవుణ్ణి స్తుతించుట, కీర్తించుట, కొనియాడుట మానవులకు ఇచ్చినటువంటి ఆధిక్యత. దైవ మార్గంలో సాగుతున్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, అరణ్యత్వం ప్రభును స్తుతించే వారుగా నివసించవాలి. దావీదు తన ప్రాణంతో ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని. ప్రభు అనేక ఉపకార్యాలు చేసే దేవుడు అయినాడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన మేలు చేసే దేవుడు. ఆ సర్వాధికారి అయిన ప్రభువును కలిగి ఈ లోకంలో సంఘంలో సమాజంలో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికి తోడైంది, నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి దన్నతిస్తున్నకై ఇక మహిమ ఘనత ప్రపంచంలో ఆన్లైన్ వీక్షిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులను విశ్వాసులందరూ దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించిన గాక. ఆమేన్.